అసలు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎందుకు వెళ్లాడు? అసలు పద్మవ్యూహమంటే ఏంటి? అర్జునుడు మరియు సుభద్రకి పుట్టిన కుమారుడు అభిమన్యుడు. పాండవుల వనవాస సమయంలోనే ఆయన జన్మించాడు. చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలు నేర్చుకుని అద్భుతమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే అర్జునుడు చక్రవ్యూహంలో ఎలా ప్రవేశించాలో వివరిస్తుండగా సుభద్ర నిద్రపోయింది. ప్రవేశించే విధానం పూర్తిగా తెలిసినా బయటపడే రహస్యం ఆమె నిద్రలోకి పోవడం వల్ల అభిమన్యుడికి వినిపించలేదు. అందుచేత చక్రవ్యూహం నుంచి బయటకు వచ్చే విద్య తెలియదు. యుద్ధం 13వ రోజున కౌరవులు పాండవులను ఓడించడానికి భయంకరమైన చక్రవ్యూహ వ్యవస్థను ఉపయోగించారు. పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం అని కూడా పిలువబడేది మహాభారతంలో ప్రస్తావించబడిన ఒక ప్రసిద్ధ సైనిక వ్యూహం. ఇది అనేక పొరలతో కూడిన ఒక భ్రమరాయణం లేదా మూసుకున్న కమలం ఆకారంలో నిర్మించబడింది. బయటపడే మార్గం తెలియదని తెలిసినా కూడా అభిమన్యుడు మిగతా పాండవులకు దారి చేయడానికి ఒక్కడే చక్రవ్యూహంలో ప్రవేశించాడు. ఆయన ఒంటరిగా కౌరవసేనను చీల్చుకుంటూ లోపలికి వెళ్లాడు. చివరకు ద్రోణుడు, కర్ణుడు సహా 6గురు మహాయోధులు కలిసి ఆయుధరహితుడైన అభిమన్యుడిపై దాడి చేసి వధించారు. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. అలా ఒక పసిబాలుణ్ణి వధించారు. అసలు ఆ రోజు అర్జునుడు అక్కడ ఎందుకు లేడో, ఎవరైనా దారి మళ్లించారా అనేది పార్ట్ 2లో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.